విడిచిపెట్టాడు. అక్కడ చక్కగా ఇసుకలో ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మాణం చేశాడు. దానికి తడి ఇసుకతోటి గోడ కట్టాడు. దానికి ఉపాలయాలు నిర్మించాడు. దానికి ముఖమంటపం అన్నాడు, అర్ధమంటపం అన్నాడు, సభామంటపం అన్నాడు, కళ్యాణ మంటపం అన్నాడు. దాని ముందు బ్రాహ్మణులు వచ్చి కూర్చునేటటువంటి సంధ్యావందనం చేసుకునే అరుగులు అన్నాడు. అక్కడ ఒక పెద్ద తటాకం అన్నాడు. స్వామివారు వాహన సేవల కోసం నిమంత్రణం చేయబడినటువంటి వాహనములన్నీ కూడా పెట్టేటటువంటి వాహన మంటపం అన్నాడు. వీటన్నింటికి ఇసుకతో మంటపాలు కట్టుకున్నాడు. ఎంతసేపు పడుతుంది? 2 చేతులతో ఇసుక ఇలా 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 అంటూ గోడ కట్టేయచ్చు. పెద్ద దేవాలయం కట్టాడు. ఇప్పుడు ఆ దేవాలయంలో వెళ్ళి కూర్చున్నాను అని కూర్చున్నాడు. అక్కడ కుండలు పెట్టాడు. ఆ ఆవులు ప్రతిస్పందించేవి అతని భావనకి. అవి వచ్చి ఒక్కొక్క ఆవు 4 శిరములలో 1 శిరము నుండి పాలు విడిచిపెట్టేవి. మిగిలిన 3 శిరములలోంచి పాలు వదిలేవి కావు. పొదుగులోని 1 శిరములో పాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. కుండల నిండా పాలు వచ్చాయి. ఇప్పుడు ఆ పాలు అక్కడ పెట్టుకున్నాడు. రుద్రమంత్రాలతో పరమశివుడికి అభిషేకం మొదలుపెట్టాడు. మొదలు పెట్టగానే చెట్టు మీద కూర్చున్న తండ్రి చూశాడు. అరేదేదేదే ఎంత పని చేస్తున్నాడు రా పిల్లాడు. నిన్నటి రోజున వాళ్ళు చెప్పినది యథార్థమే. ఈ పిల్లవాడు పాలన్నీ తీసుకెళ్ళి ఇసుకలో పోసేస్తున్నాడు. నిష్కారణంగా పాలన్నీ పాడైపోతున్నాయి అని కోపంతో పిల్లవాడు అభిషేకం మొదలు పెట్టగానే చెట్టు దిగొచ్చాడు. చెట్టు దిగొట్టి పిల్లవాడి భుజం మీద చెయ్యి వేసి గట్టిగా కుదిపాడు. విచారశర్మ విచారశర్మ. కానీ ఆ పిల్లవాడు తదేక నిష్టలో చదవడం నోటికి అలవాటైపోయింది కాబట్టి నోరు స్వరంతో మంత్రం చెప్తోంది. కానీ ఆయన మనస వాచ కర్మణ పూర్తిగా శివభక్తిలో మునిగిపోయి ఉన్నాడు. అతనికి ఆ సైకతలింగంలో పరమశివుడు ప్రత్యక్షం అవుతున్నాడు. పరమానందంతో ఆవు పాలు పోస్తూ అభిషేకం చేస్తున్నాడు. తండ్రి పిలిచినా కుదిపినా పలకలేదు. ఆ తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఈ పిల్లవాడు పిలిస్తే పలకట్లేదని కాలుతో అక్కడ ఉన్నటువంటి ఆవు పాల కుండని ఒక్క తన్ను తన్నాడు. కుండ బద్దలైపోయి ఆవు పాలన్నీ కింద పడిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని ఇసుకతో కట్టినటువంటి దాన్ని ఒక్క తన్ను తన్నాడు. ఆలయం అంతా భిన్నమైపోయి ఇసుక చిమ్ముకుపోయింది. పిల్లవాడు ఇలా పక్కకి తిరిగి చూశాడు. కాలు కనపడింది. ఇది తండ్రి పాదమే గుర్తించాడు. అయినా మహాపరాధం చేశాడు. పరమశివుడికి అభిషేకం చేయడానికి తీసుకొచ్చినటువంటి ఆవు పాల కుండ భిన్నం చేశాడు. అక్కడతో ఊరుకోకుండా ఆకాలితోటే శివాలయాన్ని ధ్వంసం చేశాడు. నా తండ్రి రక్షింపబడాలి అంటే ఆ కాలు తెగిపోవడం వినా మార్గం లేదు. నా తండ్రిని రక్షించుకోవడానికి, ఈ అపరాధం నుంచి గట్టెక్కించడానికి ఏ కాలుతో ఆవు పాల